హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. మీరు ఇప్పటి వరకు సొరకాయతో బోలెడన్ని రకాల కర్రీ రెసిపీస్ చేసుంటారు. కానీ నేను ఇప్పుడు చూపించబోయే కర్రీ రెసిపీ వాటన్నిటికన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా మనం సొరకాయతో ఏ కర్రీ చేసినా సరే మసాలాలన్నీ ముక్కకి పూర్తిగా పట్టకుండా ముక్కలు మాత్రం చప్పగా ఉంటాయి, గ్రేవీ మాత్రం స్పైసీగా ఉంటుంది. అలా కాకుండా నేను చూపిస్తున్నట్లుగా సొరకాయని శుభ్రంగా కడిగిన తర్వాత ఫోర్క్తో చక్కగా సొరకాయ అంతా ఇలా రంధ్రాలు చేసేసి ముచ్చికలు పైనున్న చెక్కు రిమూవ్ చేసేసి మళ్ళీ శుభ్రంగా కడిగి అప్పుడు మాత్రమే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సొరకాయని మనం బెజ్జాలు పెట్టినప్పుడు వచ్చే జిగురు లాంటి పదార్థం అంతా రిమూవ్ అయిపోయి ముక్కలు చక్కగా కలర్ మారిపోకుండా మంచి స్పైసీగా మసాలాలన్నీ ఇముడ్చుకొని కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు నేను రోటీల్లోకైనా వైట్ రైస్లోకైనా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే విధంగా కర్రీ తయారు చేసి చూపించబోతున్నాను. దీనికోసం మనం ప్రెషర్ కుక్కర్లో కానీ లేదా మందపాటి కడాయిలో కానీ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ప్రెషర్ కుక్కర్లో ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి. కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం ప్రెషర్ కుక్కర్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూను షాజీరా కానీ లేదా సోంపు కానీ వేసేసి లో ఫ్లేమ్లోనే మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రొటీన్గా వాడే జీలకర్ర అయితే మాత్రం స్కిప్ చేసేయండి. షాజీరా కానీ సోంపు కానీ ఉంటేనే వేసుకోండి. ఇప్పుడు తాజాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే పచ్చి వాసన పోయి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక 2 లేదా 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్లోనే ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. మనం తీసుకునే సొరకాయ లేతగా ఉంటే మధ్యలో ఉండే మెత్తడి భాగాన్ని కూడా ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు. ముదురుగా ఉంటే మాత్రం దయచేసి ఆ మెత్తడి భాగాన్ని తీసేసి గింజల్ని కూడా వేరు చేసేసి కేవలం కండని మాత్రమే ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. నేను తీసుకున్న సొరకాయ లేతదిగానే ఉంది కాబట్టి మొత్తాన్ని కలిపి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసి 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలబెట్టేసుకొని ఇప్పుడు మన రుచికి తగినంత ఉప్పు, కారము అలాగే చిటికెడంత పసుపు, మీకు నచ్చితే కాస్త గరం మసాలా వేసుకోండి. మసాలాలు ఎక్కువగా వద్దు అనుకునే వాళ్ళైతే సింపుల్గా కాస్త జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి వేసేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసేసి మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తరువాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 లేదా 3 పచ్చిమిర్చి చీలికల్ని వేసేసి అలాగే కాస్త కసూరి మేతిని చేత్తో కాస్త నలుపుకొని వేసుకోండి. మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు దీంట్లో 3 లేదా 4 టమాటాలతో తీసిన గుజ్జు కానీ లేదంటే చిన్న ఉసిరికాయంత సైజు చింతపండుతో తీసిన చింతపండు రసాన్ని కానీ వేసేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. అదే కడాయిలో ఉడికించుకునే వాళ్ళైతే 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాస్త వాటర్ని కూడా స్ప్రింకిల్ చేసి అడుగు పట్టకుండా ఉడికించుకోండి. నేనైతే చింతపండు గుజ్జు వేసి ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకున్నానండి. ప్రెషర్ అంతా పోయినాక ఒకసారి మూత తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకున్నామంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో స్పైసెస్ అన్నీ పట్టిన సొరకాయ కర్రీ తయారైపోతుంది. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. మనం లైట్గా మసాలాలు వేసుకున్నందువల్ల వైట్ రైస్లోకే కాకుండా పుల్కా, రోటీ, చపాతీలో కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.